కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పరకామణి కేసులో మళ్లీ ఎఫ్ఐఆర్ వేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. డీఎస్పీ స్థాయి అధికారికి మళ్లీ విచారణ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి కావాల్సిన విధంగా నివేదిక తయారు చేయించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలే టార్గెట్గా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు, కానీ నేను అలా అనుకోను. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం. దైవ స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారంట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారంట. అంటే ఏం చేస్తారు? నా చితికి కొట్టి చంపేస్తారా అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే, లేదేమన్నా చైనా వాళ్ల మాదిరిగా ఏమన్నా చేస్తారా ఆ పామును తీసు అనే అనుమానం వస్తోంది కదా. ఏంది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? శివుని మెడలో, ఆ స్వామి మెడలో ఉన్నటువంటి నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతూ కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈయన ఎన్డీడీబీలో రిపోర్ట్లు చూసి ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిపినారని నేను చెప్పినాను. లేనిపోని సమస్యలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారంటండి. లేనిపోని సమస్యలు సృష్టించడానికి సర్వోన్నత న్యాయస్థానానికి ఎవరైనా వెళ్తారా? ఎంత అభ్యంతరకరమైనటువంటి మాట అది. లేనిపోని సమస్యలు మీరు తెస్తున్నారు. మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లినారు. మీరు చేసింది తప్పు అనే విషయం సుప్రీంకోర్టే కదా ఆక్షేపించింది. మీరు అలా మాట్లాడకూడదు అని మందలించింది కూడా సుప్రీంకోర్టే కదా. మరి లేనిపోని సమస్యలు సృష్టించడానికి అని అంటారే. మీరు సుప్రీంకోర్టు అంటే లెక్కలే. దేన్ని కూడా మీరు చెప్పేటువంటి మాట దేవుడు నా చేత పలికిస్తున్నాడు అని మీరు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. పాము చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.